అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అతి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అందరూ టౌన్లలో ఈ దోమలకి రకరకాలైన అగరబత్తీలు లేదా గుడ్ నైట్లు అవి ఇవి వాడతారు. కానీ అడవి సెంచులైన మేము అలాంటి ఒత్తులు గుడ్ నైట్లు అవి ఇవి వాడి ఆరోగ్యాన్ని మేము పాడు చేసుకోం. మాకు ప్రకృతి ప్రసాదించిన ముఖ్య వరాలైనటువంటి చూడండి ఒకసారి. ఇది ఒక పాత్రలో అగ్గినిప్పులు వేసి ఆ పాత్రలో వేపాకు వేసి వేపాకు ఇంకేదన్నా ముస్తాకు పాడు వేసి ఈ పొగను మేము పెడతాం. ఈ దాటికి ఈ వాసనకి కూడా దోమలు కానీ ఇవి కానీ రావు. దీనివల్ల ప్రయోజనం ఏమంటారు, మాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా పొగ వేసుకోవడం వలన, ఈ విధంగా చేదు మేము పొగ పీల్చడం వలన కూడా. సర్వసాధారణ మనము కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. కోళ్ళు పెంచి షెడ్డు దగ్గర పాములు పాడు వచ్చి చేరుతూ ఉంటాయి. అవి చేరకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ పొట్టు కానీ మన కోళ్ళ ఫారం చుట్టూ లేదా కోళ్ళు పెంచుకునే షెడ్డు చుట్టూ 4 వైపులా కానీ ఉల్లిపాయ పొట్టుని అంటే తెల్లగడ్డ పొట్టుని కానీ వేసినామంటే దరిదాపుల్లో కూడా పాములు అనేది రావు. సర్వసాధారణంగా మనకి వేడి శాతం వలన వేడిగుల్లలు అంటే సీమ గుల్లలు లేస్తూ ఉంటాయి. అవి మన చేతల మీద కానీ నడుము మీద కానీ మన శరీరం మీద ఎక్కడైనా లేస్తూ ఉంటాయి. అవి సీమ కారకుండా అట్నే పెద్ద గుల్లలుగా ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మనకి చాలా ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి వాటికి ఈరోజు చాలా ముఖ్యమైన ఆకు ఇది, బాగా పరిశీలించండి. ఈ ఆకు పేరు బంక ఆకు. ఈ ఆకును బాగా దుస్సుకొనేసి మనం బాగా దంచి దీంతో పాటు కొద్దిగా పసుపు పొడి వేసి దంచి మనకి ఎక్కడైతే వేడిగొల్లలు సీంగులలు లేసుంటాయో ఆ ప్రదేశంలో కానీ మనం అంటించినట్టయితే ఆ సీమగుల్లలు ఆరేదానికి ఇది రాలేదానికి కరెక్ట్గా సరిపోతుంది, వెంటనే నయం అవుతుంది. దీని పేరు వచ్చి బంక ఆకు. బాగా పరిశీలించండి. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.